అమ్మైనా నేనురా నాన్నైనా. ఎందుకు ఆపినావు? నీకే తెలుసా? సింగారిరా సింగిరా సలిమంటల చేశాంతం. నీకో ఆట బొమ్మ. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. విచ్చు హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికొస్తున్నాం? గుడికి వస్తున్నాం గైస్. మా ఆయన మా కోసం కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు గైస్, అలసిపోయినామని. అది పడుతుంది. వెళ్తున్నాం గైస్. ఇప్పుడు ఆపినాం. ఆపినాం. ఎందుకు ఆపినాం? నీకే తెలుసా? ఇచ్చు ఇట్లా చేశాంతం. అవును, అబద్ధాలు చెప్తున్నా. నువ్వు నిజం చెప్తున్నావా? బాబాయ్ అబద్ధం చెప్తా. అబద్ధం చెప్పొద్దని చెప్పు. పాపం తగులుతుంది, కళ్ళు పోతాయను. తమ్ముడు బర్త్డే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హ్యాపీ బర్త్డే మోటు చెప్పు. హ్యాపీ బర్త్డే మోటు. మొన్నే ఎవరైనా నేనే అన్నా కదా ఐ లవ్ యూ. టోల్గేట్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. అక్కడ మా అమ్మమ్మని రిసీవ్ చేసుకుని, మా చిన్న మామని రిసీవ్ చేసుకుని వెళ్తాం. బర్త్డే లొకేషన్కి అయితే వెళ్తాం, టెంపుల్కి. అయితే టెంపుల్ ఈ ఎండకి వామో బైక్ మీద వెళ్ళాలంటే చాలా కష్టం. ఇంకా అక్కడ మా అమ్మమ్మ ఇంకా మా చిన్న మామ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా రిసీవ్ చేసుకోవాలి. ఇంకా బైక్ మీద ఏడ అవుతుందిలే అని చెప్పేసి వాళ్ళని కూడా ఎక్కించుకొని వెళ్దామని చెప్పేసి మేమైతే మా విలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మా అమ్మమ్మని మా చిన్న మామని రిసీవ్ చేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలి లొకేషన్కి అయితే. నిజంగా గైస్ చాలా లేట్ అయిపోయింది. ఎందుకు అంటే నేనైతే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా కొన్ని థింగ్స్ కూడా తీసుకునేది ఉంటే అవన్నీ తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా మామ మా అమ్మమ్మ అయితే వచ్చేసారు. వాళ్ళనైతే రిసీవ్ చేసుకొని మేమైతే పత్తెపూర్ మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. వెళ్ళంగానే అక్కడ అంతా అయిపోయింది పూజ, ఇంకా బోనం చేసేది ఉంటుంది కదా, అదంతా మార్నింగే అయిపోయిందంట. మేము అంతా అయిపోయాక వచ్చాము. ఇంకా వాళ్ళు తింటుంటే మేమైతే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళాక మేమైతే దర్శనం చేసుకోవాలి కదా, మేమైతే ఇంకా లోపలికైతే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాము. ఇంకా ఎవరైనా పత్తెపూర్ మైసమ్మ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఉంటే అందరూ అయితే హ్యాండ్ క్యాష్ పెట్టుకొని రండి. ఎందుకు అంటే అక్కడ సిగ్నల్స్ ఉండవు అసలుకి, ఇంకా ఫోన్పేలు కూడా పనిచేయవు అక్కడ. యాక్చువల్గా అయితే ఎవరు ఫోన్పే కూడా వాడరు, మొత్తం హ్యాండ్ క్యాష్ మీదే నడుస్తుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ముందు జాగ్రత్తకి హ్యాండ్ క్యాష్ అయితే పెట్టుకొని రండి. అప్పుడు మనం ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవ్వగానే బయటకు వచ్చేస్తాం. గైస్, మీకు ఎవరికైనా తెలుసా, పత్తెపూర్ మైసమ్మ దగ్గర మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నిజంగా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అది అమ్మవారు మనకి తప్పకుండా ఇస్తారంట. మనం మంచి కోరుకుంటే, మన మనసులో మంచి ఉంటే తప్పకుండా అమ్మవారు ఇస్తుందని చెప్పేసి నేను నమ్ముతాను. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక మేమైతే కేక్ కటింగ్ ప్రాసెస్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ఓడికైతే మా పెద్దక్కైతే డ్రెస్ తీసుకొచ్చింది. ఆ డ్రెస్ అయితే ఫస్ట్ వాడికి వేశారు. సెకండ్ అయితే నేను తీసుకొచ్చిన డ్రెస్ అయితే వాడికి వేశారు. నేనైతే నార్మల్గా మంచిగా టీ షర్ట్ ప్యాంట్ తీసుకొచ్చాను వానికి. మా అక్క అయితే మంచిగా కోట్ టైప్లో తీసుకొచ్చింది. ఇంకా ఫస్ట్ నా డ్రెస్ అని చెప్పేసి కొట్లాడుకుంటున్నారు అనమాట. అంటే నా డ్రెస్ వేయాలని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే మా పెద్దక్క కాబట్టి మా పెద్దక్క డ్రెస్ అయితే వేశారు, సెకండ్ నాది వేశారు. ఇంకా అలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అందరూ అయితే ఇంకా మంచిగా తింటున్నారనమాట. ఇంకా అందరూ మంచిగా తింటున్నారు. ఇతనైతే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, రాజు. మా తమ్ముడు అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు చందు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మీకు ఎక్కడైనా దీనికి కనిపిస్తే మాత్రం ఒకటే ఒక క్వశ్చన్ అడగండి. తను ఐఫోన్ వాడుతున్నాడు, ఐఫోన్ సెట్టింగ్స్ అయితే అడగండి, ఐఫోన్ ఎడిటింగ్స్ అయితే అడగండి. తను వీడియోలో కనిపిస్తే తన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందంట. సో అందుకనే మొహం అయితే మూసుకుంటున్నాడు. ఇంకా అక్కడ అందరు కూర్చున్నారు, వాళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. తినైతే మా మామ తెలుసు కదా.
సో ఇక్కడైతే వచ్చిన రాజు తన పక్కన కూర్చుంది మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. మా బాబాయ్ కూడా అక్కడనే కూర్చున్నాడు చూడండి, తను మా బాబాయ్ అనమాట. ఇంకా అక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీ వెనకాల ఉన్న కోతులు మీరు సేమ్ ఉన్నారని చెప్పి చెప్తున్నాను, అందుకే నవ్వుతున్నాడు తను. కానీ చాలా ఫ్రీగా ఉంటాడు. ఇంకా మా తమ్ముడు ఎలానో తను కూడా అలానే నాకు ఇంకా మంచిగా ఫ్రీగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. ఇంకా అలా అందరికైతే అన్నం పెట్టేశారు. ఇక్కడైతే మా చిన్నకైతే మీ అందరికి హాయ్ చెప్తుంది. ఇంకా అందరైతే అన్నం తింటున్నారు. సో నా ఫేవరెట్ అయిన థమ్స్అప్ అయితే వచ్చేసింది. మీ ఫేవరెట్ కూల్ డ్రింక్ ఏంటో కామెంట్ చేయండి. థమ్స్అప్, స్ప్రైట్, మజనా? మనం చెప్తలేవు అప్పటి నుంచి. చూసారా మా అమ్మ కూడా మీ అందరికి హాయ్ చెప్తుంది. మీరు కూడా మా మమ్మీకి ఇంకా మా చిన్నక్కకి మా పెద్దక్కకి అందరికి హాయ్ చెప్పేసేయండి. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు అందరికన్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసారుగా మా బాబాయ్తో కూడా హాయ్ చెప్పించాను మీ అందరికీ. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను మాట్లాడిపిస్తాను, అందరినీ పరిచయం చేస్తాను. ముందు వచ్చే వీడియోస్లో మీకు చాలా చాలా విషయాలు నేను చెప్తాను. ఇంకా మాకైతే అక్కడ ఫుడ్ అంతా తినడం అయితే అయిపోయింది. ఇంకా మా ఊరికైతే కొంచెం ఫోటోషూట్ లాగా చేద్దామని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను వాడితోని. వాడికి కూడా ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీశాను. ఇంకా వాడైతే నాతో మంచిగా ఫ్రీగా ఉంటాడు, నాకన్నా ఇంకా మా ఆయనతో ఎక్కువ చాలా ఫ్రీగా ఉంటాడు. వాడికి మా ఆయన అంటేనే చాలా ఇష్టము. ఇంకెంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇంకా అక్కడైతే మొత్తం అందరు తినేసారు, అన్ని కడుగుతున్నారు, వెళ్దాము అని చెప్పేసి. సో గైస్ నెక్స్ట్ టైం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం కామెంట్ వస్తే నేను దాని మీద వీడియో చేస్తాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము హైదరాబాద్కి. మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.